నమస్తే వెల్కమ్ టు టాప్ 4 at 4 pm నేను మీ యాంకర్ ప్రియ రమేష్. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో 4 రోజులు వర్ణుడు నరకం చూపించబోతున్నాడు. ఇప్పటికే తెలంగాణ అంతా తడిసి ముద్దైంది. ఇక రెండో టాపిక్, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జాతీయ రహదారిపైకి భారీగా వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ కింద నుంచి కోత కోస్తూ వరద ప్రవహిస్తోంది. దీంతో పలు రైళ్లను దారి మళ్లించారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్, నల్గొండ మెదక్ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలకు అధికారులు అలర్ట్ మెసేజ్ ఇచ్చారు. అటు మెదక్ నగరం మొత్తం జలమయమైంది. మరో 4 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండొచ్చని ఐఎండీ వార్నింగ్ ఇస్తోంది. ఇక నాలుగో టాపిక్, ఇక భారీ వర్షాలతో ఉత్తరాది ఉక్కిరి బిక్కిరవుతోంది. చినాబ్ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వైష్ణోదేవి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లో కొండ చర్యలు విరిగి పడి 30 మంది మృతి చెందారు. మొత్తంగా ఈ 4 టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకునే ముందు టాప్ 4 లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక టాప్ న్యూస్ 1 చూసుకుంటే, వర్షాలు వరదలు, తెలంగాణలో కుంభవృష్టి వానలు పడుతున్నాయి. ఇక టాప్ న్యూస్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే, నిజామాబాద్ కామారెడ్డిలో వర్ష బీభత్సం సృష్టించింది. ఇక వర్ష బీభత్సంతో వరదంతా చుట్టుముట్టింది. ఇక టాప్ న్యూస్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తే, మెదక్ జిల్లాపై పగబట్టిండు వరుణుడు. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక టాప్ 4 న్యూస్ చూసుకుంటే, ఉత్తరాదిన వానలు ఊపేస్తున్నాయి. ప్రమాదకరంగా నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. బ్రేకింగ్ చూసుకుంటే, వర్షాలు వరదలు, తెలంగాణలో కుంభవృష్టి వానలు పడుతున్నాయి. ఇక టాప్ న్యూస్ 2 బ్రేకింగ్ చూసుకుంటే, నిజామాబాద్ కామారెడ్డిలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఆ బీభత్సానికి వరదంతా చుట్టుముట్టింది. అలాగే టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తే, మెదక్ జిల్లాలపై పగబట్టిండు వరుణుడు. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అలాగే టాప్ 4 న్యూస్ బ్రేక్ చూసుకుంటే, ఉత్తరాదిలో వానలు ఊపేస్తున్నాయి. ప్రమాదకరంగా నదులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి.